వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ కేకే. బనకచెర్ల ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం కూడా ఆంధ్ర తెలంగాణల మధ్య ఒక వివాదాస్పదంగా తయారైంది. దాన్ని అసలు గోదావరి నది నికర జలాలు కాకుండా మొత్తం కూడా వరద జలాలనే మొత్తం అంటే ఎగస్ట్రా సముద్రంలో కలిసే జలాలనే వాడుకుంటూ దాన్ని కృష్ణా నదిలోకి కలుపుతాం అనేది ఏపీ ప్రభుత్వం చెప్తున్న వాదన. అయితే దాన్ని ఏ విధంగా చేస్తారు, మా వాటా సంగతి ఏంటి అనేది తెలంగాణ వాదన. దీని మీద అసలు పూర్తిగా ఈ కృష్ణా గోదావరి జలాల మీద మధ్యలో వాటాల పరిస్థితి ఏంటి, రెండు రాష్ట్రాల విభజన తర్వాత అసలు ఏం జరిగింది అనే దాన్ని ఇక్కడ మొత్తం ఈ రెండు రాష్ట్రాల పరిస్థితిని, ఈ జల వనరుల పంపకంలో పూర్తి స్థాయిలో ఇంతకు ముందు దాన్ని పూర్తిగా దగ్గర నుంచి సమీక్షించిన మనకి శ్రీధర్రావు దేశపాండే గారు మనతో పాటు ఉన్నారు. ఆయన నీటిపారుదల నిపుణులు, మాజీ చీఫ్ ఇంజనీర్, రిటైర్డ్. ఆయన నుంచి కనుక్కొని పూర్తిగా అసలు బనకచెర్ల వివాదం వల్ల అసలు బనకచెర్ల వల్ల తెలంగాణకి నష్టం జరుగుతుందా, నిజంగానే నష్టం ఉంటుందా, దానికి అంటే గోదావరి జలాలకి కృష్ణా నదిలో ఈ రెండు రాష్ట్రాల జలాల వాటాకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకున్నాం. నమస్కారం అండి. ఇక్కడ మనకి ఇప్పుడు బనకచెర్ల దాన్ని మేము అదనంగా వచ్చే వరద నీటినే వాడుకుంటాం, దాన్నే కృష్ణానదిలో గోదావరి వాటర్ని కృష్ణానదిలో కలుపుతాము అనేది బనకచెర్ల పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ చెప్తున్నది. దానికి తెలంగాణ అసలు ముఖ్యంగా తెలంగాణ ఎందుకు అభ్యంతరం చెప్తోంది? ఎందుకంటే ఇది వరద నీళ్ళనే వాడుకుంటాం అంటున్నా సరే ఎందుకు అభ్యంతరం చెప్తోంది? దాన్ని ఒకసారి మీ అభిప్రాయం ఏంటి? ఓకే కృష్ణకుమార్ గారు, దీంట్లో లాజికల్ గా చూసినప్పుడు అంటే సామాన్య జనంకి తోచేది ఏంటంటే, ఇప్పుడు దుమ్ముగూడెం తర్వాత కిందికి పోయే నీళ్లలో ఇక ఏవి కూడా మనం తెలంగాణ వెనక్కి తీసుకోగలిగే నీళ్లు కావు. అవి ఎట్లాగూ పోలవరం ద్వారా తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా కిందికి సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్లు. ఆ నీళ్ళని ఆంధ్రప్రదేశ్ వాడుకుంటే తెలంగాణకి ఏ విధంగా నష్టం అనే ఒక సామాన్య ప్రజలకు కలిగే ఒక అనుమానము లేదా ఒక లాజికల్ రీజనింగ్ కూడా వాళ్ళలో వస్తున్నది. నీకెందుకు నష్టం, అవి సముద్రంలోకి పోయే నీళ్లే కదా అనే సమస్య వచ్చినప్పుడు దీన్ని సామాన్య జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇది సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవడంలో ఉన్న అభ్యంతరాలు కావివి. దానికంటే ముందు తెలంగాణకి గోదావరి జలాల్లో ఉండే హక్కులకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలి తప్పితే సముద్రంలోకి పోయే నీటిని వాడుకోవడం వల్ల తెలంగాణ నష్టం ఏంటిది అనే కోణంలో చూడొద్దు. ఫస్ట్ తెలంగాణకి గోదావరి జిల్లాలో మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి వాటా మీద హక్కు ఉందా లేదా అనే అంశాన్ని మనం పరిశీలించాలి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులకి 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. మొత్తంగా ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ ద్వారా గోదావరి అవార్డు ద్వారా 1480 టీఎంసీలు ఉన్నాయని లెక్కగట్టారు. ఇది నిజానికి గోదావరి అవార్డుకి కృష్ణా అవార్డుకి తేడా ఏంటంటే, కృష్ణా అవార్డులో మొత్తం క్వాంటిఫికేషన్ జరిగింది. ఏ రాష్ట్రానికి ఎంత అనేది ఒక క్వాంటిఫికేషన్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు, కర్ణాటక 700 టీఎంసీలు, మహారాష్ట్రకి 500 టీఎంసీలు, ఇట్లా మొత్తంగా నీటిని పంపిణీ చేశారు. అక్కడ క్వాంటిఫికేషన్ జరిగింది. కానీ గోదావరిలో అట్లాంటి క్వాంటిఫికేషన్ జరగలే. ఇక్కడ ఏమైందంటే, నిజానికి కృష్ణావాడికి గోదావరి ట్రిబ్యునల్కి రెండింటికి కూడా బచావతే చైర్మన్ గా ఉన్నాడు. ఈ సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. గోదావరి ట్రిబ్యునల్ కి చైర్మన్ బచావతే, కృష్ణావాడికి చైర్మన్ బచావతే. అయితే అన్ని రాష్ట్రాలు కలిసి మొదలు కృష్ణా వివాదాలను పరిష్కరించుకుందాము, ఆ తర్వాత గోదావరికి వెళ్దామని ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత బచావత్ గారు ఏం చేసిందంటే, కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన అంశం మీద కేంద్రీకరించి ఆ అంశాన్ని పరిష్కరించిండు. అంటే 1969లో ఈ రెండు ట్రిబ్యునల్స్ ఏర్పడినప్పటికీ కృష్ణా అవార్డు 79 నాటికి పూర్తయింది. ఎందుకంటే మొదలు కృష్ణాకు సంబంధించిన పంపిణీ సమస్యలను స్వీకరించాడు కాబట్టి 69లో ఏర్పాటైన కృష్ణా ట్రిబ్యునల్ 79 నాటికి తీర్పునిచ్చేసింది. అందులో మీరు ఇంతకుముందు చెప్పినట్టు 811 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి.
కర్ణాటకకి 700 టీఎంసీలు, అట్లనే మహారాష్ట్రకి 560 టీఎంసీలు వచ్చాయి. దీంట్లో మహారాష్ట్ర, కర్ణాటక తీవ్రంగా అభ్యర్థించి చెప్పిన విషయం ఏంటంటే, అసలు కృష్ణానదికి వరదని కాంట్రిబ్యూట్ చేస్తున్నది. క్యాచ్మెంట్ ఏరియా మా దగ్గర ఉంది, వరద మా దగ్గర నుంచి వస్తున్నది, కానీ మాకెందుకు తక్కువ వచ్చినాయి నీళ్లు? అసలు 2060 టీఎంసీల నికర జలాల్లో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేసేది 330 టీఎంసీలే. మిగతా అన్ని కూడా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్నాయి. అయినా కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు ఆంధ్రప్రదేశ్కి లభించినాయి. ఎందుకు లభించినాయి అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేసిందంటే, మాకు హిస్టారికల్ లిమిటేషన్స్ ఉన్నాయి, మొదటి నుంచి మేము వాడుకుంటున్న నీళ్లు ఉన్నాయి. కృష్ణా డెల్టాకి, తర్వాత కేసీ కెనాల్కి, తర్వాత నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ రెండింటికి సంబంధించి కొన్ని మీడియం ప్రాజెక్ట్స్, అట్లా 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ హిస్టారికల్ లిమిటేషన్స్ ని ముందు పెట్టి వీటికి సంబంధించిన ప్రొటెక్షన్స్ మాకు కావాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గట్టిగా వాదించినందువల్ల బచావత్ ఏం చేసిందంటే, అక్కడ కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కొన్ని ప్రాజెక్టులు పాతవి ఉండొచ్చు, హిస్టారికల్ లిమిటేషన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళు మనతో పోలిసే వాళ్ళే తక్కువ. ఆ రకంగా మనకి ఎక్కువ కేటాయింపులు జరిగినాయి, వాళ్ళకి తక్కువ జరిగినాయి. దీని మీద చాలా తీవ్రమైన ప్రతిఘటన జరిగింది, ట్రైబ్యునల్లో ఆర్గ్యుమెంట్ జరిగాయి. అప్పుడు ఏమన్నారంటే వాళ్ళు, మీకు గోదావరిలో నీళ్లు తీసుకునే అవకాశం ఉంది, గోదావరి నుంచి కృష్ణాకి తరలించే అవకాశం ఉంది. అట్లా తరలించుకున్న తర్వాత కృష్ణాలో మిగిలి ఉంటది కదా, మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు గట్టిగా వాదిస్తే, అప్పుడు పోలవరం కృష్ణా డెల్టాకి తరలింపుకు సంబంధించిన ఒప్పందం వచ్చింది. గోదావరి అవార్డులో వచ్చింది. అది గోదావరి అవార్డులో ఒక చాప్టర్ ఉంది పోలవరం మీద, 2వ చాప్టర్ మొత్తం పోలవరంకి కేటాయించారు. అందులో చాలా స్పష్టంగా వాళ్ళు ఏం చేసినంటే, అందులోంచి 80 టీఎంసీలు గోదావరి కృష్ణా డెల్టాకి తరలించినందువల్ల వచ్చే మిగులుని 3 రాష్ట్రాలకు పంచారు కృష్ణాలో. అవి నాగార్జున సాగర్ రెవెన్యూ వాడాలి. అట్లా 45 టీఎంసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 21 టీఎంసీలు కర్ణాటకకి, 14 టీఎంసీలు మహారాష్ట్రకు ఇచ్చారు. ఇట్లా గోదావరి వాడికి, కృష్ణా వాడికి తేడా ఏంటంటే, క్వాంటిఫికేషన్ ఇక్కడ జరిగింది, గోదావరిలో జరగలేదు. గోదావరిలో జరిగిన ఒప్పందాలు ఎట్లున్నాయంటే, అంటే ఈ లోపల కృష్ణావాడు పూర్తి అయ్యే లోపల అన్ని రైపేరియన్ స్టేట్స్, అంటే గోదావరిలో ఉండేటువంటి అన్ని బేసిన్ రాష్ట్రాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ ఒడిశా, ఈ రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదిరినాయి. వాళ్ళ మధ్య రాష్ట్రాలే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అటువంటి 11 ఒప్పందాలు ఈ కృష్ణా ట్రిబ్యునల్ జరుగుతున్న క్రమంలోనే, అంటే 1975 నుంచి 1980 వరకు రాష్ట్రాలు తమ మధ్య ఒప్పందాలు చేసుకున్న తర్వాత, ఇక ఈ అంత అయిపోయిన తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ కొలికి వచ్చిన తర్వాత ఆయన గోదావరి మీద కాన్సన్ట్రేట్ చేసే సమయానికి ఒప్పందాలన్నీ కుదిరినాయి కాబట్టి, ఇక నేను చేసేది ఏం లేదు అని చెప్పి ఆ 11 ఒప్పందాలని కంపైల్ చేసి అదే అవార్డు రూపంలో అతనికి ఇచ్చాడు, మనకి ఇచ్చేసాడు. దాంట్లో క్వాంటిఫికేషన్ జరగలే. మరి 1480 ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అని అంటే, ఇది ఈ ఒప్పందాల ఆధారంగా మన ఇంజనీర్లు కట్టిన లెక్క. అది దానికి ట్రిబ్యునల్ ఇచ్చిన లెక్క కాదు, అది మన ఇంజనీర్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంజనీర్లు ఈ ఒప్పందాలన్నింటినీ బేరీజ్ వేసుకొని, ముందర వేసుకొని, అందులో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ ఆధారంగా మనకు 1480 టీఎంసీల నికర జలాలు ఉన్నాయి అని ఒక లెక్క కట్టి, అందులో ఆ 1480లో 968 టీఎంసీలు ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించారు. ఈ కేటాయింపులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నది. కానీ నిజానికి ఈ 968 టీఎంసీలు కేటాయించినట్టుగా రుజువు ఎక్కడుంది, సాక్ష్యం ఎక్కడుంది అని అంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2014లో ఫిబ్రవరి నెలలో విభజన చట్టం అసెంబ్లీకి వచ్చినప్పుడు, అసెంబ్లీలో చాలా మంది సభ్యులు అడిగారు. ఈవెన్ ఎవరు మన కూకట్పల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆనాడున్న జయప్రకాష్ నారాయణ కూడా అడిగారు. లేటెస్ట్ రాశారు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రికి లేఖలు రాసిన తర్వాత ఆయన అధికారికంగా డిపార్ట్మెంట్ సేకరించిన సమాచారాన్ని అధికారికంగా ఆ రోజు శాసనసభ్యులకు అందించాడు. ఆ శాసనసభ్యులకు అందించిన రికార్డులోనే తెలంగాణ ప్రాజెక్టులకి 968 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. కాబట్టి దీన్ని తిరస్కరించడానికి లేదు. ఇంకా రెండవ అంశం ఏంటంటే, ఈ 968 టీఎంసీలలో 946 టీఎంసీలకు ఆల్రెడీ సిడబ్ల్యూసీ నుంచి హైడ్రాలజికల్ అనుమతులు వచ్చి ఉన్నాయి. కాబట్టి దాన్ని ఇంకా అది తక్కువ, మాది 775 అని చెప్పి క్లెయిమ్ చేయడం, ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేయడం, దీన్ని తిరస్కరించడం అనేది కుదిరేటి పని కాదు. ఇక్కడ 968 టీఎంసీలు ఆల్రెడీ తెలంగాణ కేటాయించి ఉన్నాయి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నది కాబట్టి, వాళ్ళ వైఖరి ఏంటిది, 968 టీఎంసీలు ఒప్పుకుంటుందా లేదా అనేది ఒక అంశం. రెండవది,
ఈ 1480 టీఎంసీలకి నికర జలాలకు మించి కూడా గోదావరిలో ప్రవాహాలు సముద్రంలో కలుస్తున్నాయి. అవి లెక్కల ప్రకారమే 3000 టీఎంసీలు ఉన్నాయి. ఇప్పుడు అవి 3000 టీఎంసీలు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు Yes. 3000 టీఎంసీలు ఇక్కడ వృధాగా సముద్రంలో కలుస్తున్నాయి అనేది చెప్తున్నారు, Yes. లెక్క కడుతున్నారు. అయితే దాంట్లో ఒక 200 టీఎంసీలే దీనికి తరలించడానికి వీలవుతుంది, తరలిస్తామనేది బనకచెర్లకు చెప్తున్నమాట. అంటే Yes, ఇప్పుడు కాదంటలేదు. మిగతా వాటిలో అంటే దాంట్లో కూడా వాటర్ 50% కూడా కాదు. 3000 అంటే 1500 టీఎంసీలు వాటా లెక్కన రావాలి. దాంట్లో కూడా దాన్ని తక్కువ 200 టీఎంసీలే అంటున్నారు. దాన్ని దాని మీద ఏమంటారు? అభ్యంతరం లేదు. కానీ వరద జలాల మీద కూడా తెలంగాణకు హక్కు ఉందనే సంగతిని ఆంధ్రప్రదేశ్ గుర్తించాలి. ఫస్ట్ ఆ, ఆంధ్రప్రదేశ్ గుర్తించాలని మేము కోరుతున్నాం. ఇప్పుడు దీని మీద స్పష్టంగా మొదటి అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ గారు, అప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కృష్ణాలో 2 రాష్ట్రాలకి 1000 టీఎంసీలు అవసరమవుతాయి, కానీ కృష్ణాలో లోటు ఉంది. ఈ లోటును భర్తీ చేయడానికి సంవత్సరానికి 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి కాబట్టి ఆ లోటు భర్తీ చేయడానికి మనం అమికేబుల్ గా 2 రాష్ట్రాలు కూర్చొని 2 రాష్ట్రాలకి ప్రయోజనకారిగా ఉండే విధంగా చర్చించుకొని, స్నేహపూర్వక వాతావరణంలో చర్చించుకొని వాటిని ఎట్లా వాడుకుందామని హౌ బెస్ట్ అనే పదం వాడాడు. హౌ బెస్ట్ వీ కెన్ యూజ్ దీస్ వాటర్స్ టు మిటిగేట్ ది అంటే లోటును ఎట్లా భర్తీ చేయగలం అనే విషయం మీద తన ఆలోచనలు ఎవరు మొదటి అపెక్స్ కౌన్సిల్ లో అతను ప్రవేశపెట్టాడు. ఆ, రెండో అపెక్స్ కౌన్సిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన స్పష్టమైన లేఖ రాశాడు. రెండో అపెక్స్ కౌన్సిల్లో ఈ ఎజెండాలు మా ఐటమ్ పెట్టండి అని చెప్పి. ఏం రాశాడు దాంట్లో? రెండో అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో ఐటమ్ పెట్టడానికి మాకు 968 టీఎంసీల నికర జలాల కేటాయింపులు ఉన్నాయి. దీనికి అదనంగా 3000 టీఎంసీల సముద్రంలోకి పోతున్న నీళ్లలో కూడా మాకు 1950 టీఎంసీల అర్హత ఉంది. అనేది వరద జలాల్లో కూడా మాకు అర్హత ఉంది, అది వాడుకోవడానికి మాకు హక్కు ఉంది. దీన్ని చర్చకు పెట్టి మా హక్కుని స్థిరీకరించండి అని చెప్పి ఆయన రెండో అపెక్స్ కౌన్సిల్ ఎజెండా ఐటమ్ గా పెట్టమని చెప్పి ఆనాడు జలశక్తి మంత్రి షెకావత్ గారికి లేఖ రాసిండు. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎటువంటి ఒప్పందం జరగకుండానే ఒకవైపు 968 టీఎంసీల నికర జలాల కేటాయింపులని ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తున్నది. బోలెడని లేఖలు ఉన్నాయి దీని మీద. నికర జలాల కేటాయింపులని వ్యతిరేకిస్తున్నది. రెండవది, వరద జలాలకు సంబంధించిన అంశం మీద తెలంగాణ హక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తిస్తుందా లేదా, దానికి సంబంధించిన ఒక ఒప్పందం జరగాలనేది అంశం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకోవడానికి ఇబ్బంది లేదు. కానీ దానికంటే ముందు వరద జలాల్లో కూడా తెలంగాణకి వాటా ఉంది, హక్కు ఉంది అనే సంగతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తించాలనేదే తెలంగాణ డిమాండ్. మొదట ఇప్పుడు 968 టీఎంసీల నికర జలాల కేటాయింపులకి యాక్సెప్టెన్స్ ఉండాలి, అంగీకారం ఉండాలి. రెండవది 3000 టీఎంసీలు పోతున్నాయి కాబట్టి దాంట్లో తెలంగాణ వాటాకు సంబంధించిన అంశం మీద ఒప్పందం కుదరాలి. ఈ రెండు కుదిరిన తర్వాత తెలంగాణ నీటి హక్కులు స్థిరీకరించబడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్నైనా నీళ్లు వాడుకునే అవకాశం ఉంది. అంటే దీని రెండు మీద రాష్ట్రాల జరగాలనే మా ఆకాంక్ష. చర్చ అంతా అక్కడే. రెండు రాష్ట్రాల సీఎంలు, తర్వాత ఈ నీటిపారుదల నిపుణులు వీళ్ళంతా కూడా కూర్చొని ఒక డిసిషన్ కి వస్తే ఈ సమస్య ఏమీ లేదు అనేది మీ ఉద్దేశం. రైట్. దాని అంటే- ఎందుకంటే ఇంతకు ముందు మేము తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టులు చేపట్టినప్పుడు అవన్నీ కూడా నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయిన ప్రాజెక్టులే. అవును. వాటన్నిటిని చేపట్టినప్పుడు లేదా వాటి డిపిఆర్ పంపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ లేఖలు రాసింది. మీరు అపెక్స్ కౌన్సిల్ చర్చకు పెట్టకుండా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా మీరు ప్రాజెక్టులు చేపడుతున్నారు కాబట్టి వాటిని ఆపించండి, రద్దు చేయండి, అపెక్స్ కౌన్సిల్ పెట్టండి, చర్చించండి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ లేఖలు రాసింది. మరి అటువంటిప్పుడు ఒక కొత్త ప్రాజెక్టు బనకచెర్ల చేపడుతున్నప్పుడు మరి అది కొత్తదే కదా, దాన్ని అపెక్స్ కౌన్సిల్ చర్చకు పెట్టాలి కదా. అపెక్స్ కౌన్సిల్ జరగాలనే సోయి ఉన్న ముఖ్యమంత్రులు కదా వాళ్ళు. మరి ఇవాళ ఆ సోయిని మర్చిపోయి చంద్రబాబు నాయుడు కూడా మొన్న ఒక వ్యాఖ్య చేశాడు. ఏది అనుమతులు లేకుండా తెలంగాణ ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నా సరే మేము ఏమీ ఎదురు చెప్పలేదు, ఇప్పటికే కట్టుకుంది, అయినా కూడా మాకు దీని బనకచెర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు, దీని వెనుక రాజకీయ కోణం ఉంది అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్న మాట. అదే తప్పు స్టేట్మెంట్ అన్నాడు. మేము ఆయన మాటల్ని ఆయన మాటలు శుద్ధ అబద్ధం అనే సంగతి చెప్పడానికి మా దగ్గర బోర్డని లేఖలు ఉన్నాయి. ఈవెన్ కాళేశ్వరంకు సంబంధించి నేను చెప్తున్నాను, కాళేశ్వరం సంబంధించి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఈవెన్ లాస్ట్ ది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ
అనుమతి వచ్చిన తర్వాత కూడా అనుమతిని రద్దు చేయమని ఇప్పుడు లేఖ రాసిన సందర్భం ఉన్నది. కాబట్టి ఆయన ఈ రోజు నేను వ్యతిరేకించలేదు అనడం సరైనది కాదు. ఆయన వ్యతిరేకిస్తూ అనేక లేఖలు రాశాడు. చిన్న చిన్న ప్రాజెక్టులకు కూడా అండి. తుమ్మిళ్ళ అది చాలా చిన్నది. అది ఎప్పుడు ఆర్డిఎస్ రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ కి సంబంధించిన స్థిరీకరణకు సంబంధించిన చిన్న ఎత్తిపోతల పథకం. అది భక్త రామదాస్ పథకం, చిన్న ఎత్తిపోతల పథకం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో శాంక్షన్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించారు. అట్లా ఏ ప్రాజెక్ట్ తెలంగాణ చేపట్టినా దాన్ని వ్యతిరేకిస్తూ లేఖలు రాశాడు. ఇవాళ నేను వ్యతిరేకించలేదు అని అనడం ఆయన అంటున్నాడు, కానీ అవన్నీ దానికి సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి. అది శుద్ధాబద్ధం. ఆయన ఏమన్నాడంటే అపెక్స్ కౌన్సిల్లో ఇవన్నీ చర్చించాలని చెప్పిన వ్యక్తి ఇవాళ ఈ ప్రాజెక్ట్ ని అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పెట్టడం లేదు, ఎందుకు చర్చించడం లేదు అనేది మా ప్రశ్న. అంటే విభజన చట్టం యొక్క మెయిన్ గా ఆయన చెప్పేది అంతా ఒకటే, ఏది వేస్ట్ గా పోయే వాటర్ నే మేము వాడుకుంటున్నాం, దానికి అభ్యంతరం చెప్తున్నాం. కాదంటలేము, అది దాన్ని మేము వ్యతిరేకించడం లేదు. కాకపోతే తెలంగాణకు గోదావరి జలాల్లో ఉండే హక్కులకు సంబంధించిన అంశం మీద ఒక స్పష్టమైన ఒప్పందం కుదిరితే, స్పష్టమైన అంగీకారం కుదిరితే దాని మీద మనం సంతకాలు చేసిన తర్వాత వాళ్ళు ఏ ప్రాజెక్టులు చేపట్టినా పర్వాలేదు. ఆ తర్వాత మేము కూడా ఆ వరద జలాల ఆధారంగా మేము కూడా ప్రాజెక్టులు చేపట్టడానికి మాకు కూడా హక్కు వస్తుంది. ఉదాహరణకి 968 టీఎంసీలకు సంబంధించిన నికర జలాల కేటాయింపులు తెలంగాణకు ఉన్నాయి అని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అంగీకరిస్తుందో చెప్పమనండి. ఫస్ట్ చెప్పమనండి. ఎందుకంటే బోర్డర్ లేఖలు వాళ్ళే రాశారు, వాళ్ళకంత లేదు, వాళ్ళ కేటాయింపులు లేవు అని చెప్పి. సో దాని మీద స్పష్టమైన వైఖరి చెప్పమనండి వాళ్ళని. అవసరం అయితే కేంద్ర మధ్యవర్తిత్వంతో 2 రాష్ట్రాల ప్రతినిధులు కూడా కూర్చుందాం, మాట్లాడదాము. అంతేగాని మేము తెలంగాణకి ఎలాంటి అన్యాయం చేయటం లేదనేది చంద్రబాబు నాయుడు మొన్న కూడా మేమేమంటున్నామంటే ఆయన స్పష్టంగా వ్యక్తీకరించమనండి. 968 టీఎంసీల కేటాయింపులకు సంబంధించిన అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంగీకారం ఉందా లేదా, ఒకటి. రెండవది 3000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్న దాంట్లో తెలంగాణకి వాటా ఉందా లేదా, దాని మీద స్పష్టంగా వాళ్ళ వైఖరి వ్యక్తం చేయమనండి. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ బనకచర్ల విషయంలో మీరు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చురుగ్గా దాని దగ్గర నుంచి చేశారు. ఆ జలవనరుల దీంట్లో సలహాలు ఇవన్నీ కూడా దాంట్లో పాల్పంచుకునే వాళ్ళగా. ఇప్పుడు బనకచర్ల విషయంలో జగన్ అంటే అప్పుడు ఉన్న ఏపీలో ఉన్న జగన్ ముఖ్యమంత్రిగా జగన్, ఇక్కడ తెలంగాణలో అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దానివల్లే కేసీఆర్ దానికి ఒప్పుకున్నారు అనే ఒక వాదన కూడా ఈ కొంతమంది వేదిక ఆలోచన పన్న వేదికనండి వీళ్ళు లేవనెత్తిన అంశం. దాన్ని అసలు ఏం జరిగింది, అప్పుడు కేసీఆర్ ఎలాంటి ప్రతిపాదన పెట్టారు, జగన్ పెట్టిన ప్రతిపాదన ఏంటి దాంట్లో? ఓకే కృష్ణకుమార్ గారు, ఇప్పుడు నిజానికి బనకచర్ల అనే కాన్సెప్ట్ కేసీఆర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా మెగా కృష్ణారెడ్డి కలిసి తీసుకొచ్చింది. ఏదైతే ఒక నెరేటివ్ ని ప్రచారం చేస్తున్నారో ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో పూర్తిగా తప్పుడు అభిప్రాయం అది. నిజానికి ఆయన అపెక్స్ కౌన్సిల్లో ఈ గోదావరి జిల్లాలకు సంబంధించిన అంశం ప్రవేశపెట్టినప్పుడు మా దగ్గర కూడా ఇటువంటి చర్చ జరుగుతున్నది. మీరే కేసీఆర్ దీనికి మూలకర్త, కేసీఆర్ దానికి బీజం వేశాడు అన్న అభిప్రాయం ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రాజకీయ నాయకత్వం చేస్తున్నది. బట్ అది పూర్తిగా అబద్ధం. ఆయన మొదటి అపెక్స్ కౌన్సిల్లో ప్రవేశపెట్టిన నాడు అసలు బనకచర్ల గోదావరి జలాల తరలింపుకు సంబంధించిన ఆలోచనే లేదు, చర్చనే లేదు. ఆయనకే విషయాలు తెలుసు, ఆయన చాలా విస్తృతంగా అధ్యయనం చేసినవాడు. కాబట్టి ఆయన గోదావరి జలాల్లో అదనపు జలాలు పోతున్నాయని చెప్పి సిడబ్ల్యూసి యొక్క డేటాను అతను విస్తృతంగా అధ్యయనం చేసిండు. కాబట్టి ఆయన ఆ జలాల్ని కూడా మన కృష్ణాలో లోటుని భర్తీ చేసుకుని ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఆలోచన ఉన్నవాడు కనుక అపెక్స్ కౌన్సిల్ చర్చకు పెట్టాడు. కానీ ఆ రోజు ఆనాడు అంటే 2016లో ఇటువంటి చర్చ ఏది లేదు. అది 2019 దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకు ఒక స్పష్టత ఉన్నది, అంటే ఒక స్నేహపూరిత వాతావరణం ఏర్పడింది. చంద్రబాబుతో ఒక ఘర్షణాత్మక వైఖరితో ఉండింది కాబట్టి ఒక నీటిపారుదల కాదు, ఏ అపరిష్కృత విషయాలు కూడా అపరిష్కృత సమస్యలు కూడా చర్చకు రాలేదు. అవి అట్లా ములుగుతూ వస్తున్నాయి. ఎప్పుడైతే అక్కడ అధికార మార్పిడి జరిగిందో అప్పుడు మళ్ళీ ఒక వాతావరణం ఏర్పడింది. ఆయన ఆహ్వానించాడు, వచ్చారు, ఇద్దరు కలిసి కూర్చున్నారు, చర్చించారు. అయితే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 2 రాష్ట్రాల ఇంజనీర్లు ఒక 3-4 దఫాలుగా చర్చలు చేశారు. వాళ్ళు కొన్ని ప్రపోజల్స్ తీసుకొచ్చారు, మా ఇంజనీర్స్ కొన్ని ప్రపోజల్ తయారు చేశారు. అందులో ముఖ్యంగా రెండు ప్రపోజల్స్ ని మనం అల్టిమేట్ గా ఫైనల్ చేసుకున్నారు. ఒకటి ఆంధ్ర ఇంజనీర్లు తయారు చేసినటువంటి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్,
ఇచ్చంపల్లి నాగార్జున సాగర్. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకులు ఏమవుతుందంటే, ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి పైప్ లైన్లు వేయడానికైనా కాలువలు తవ్వడానికైనా 350 కిలోమీటర్ల ట్రాన్సిట్ ఉంటది అనమాట. పెద్ద ఎత్తున భూమి సేకరణ చేయాల్సి ఉంటుంది. అది ఎస్ఆర్ఎస్పి డెవలప్డ్ ఆయకట్ల నుంచి రావాల్సిన కార్యక్రమం. అది సాధ్యమయ్యే పని కాదు, చాలా ఖర్చుతో కూడుకున్న పని. దానికి బదులుగా మా ఇంజనీర్లు ఏం ప్రపోజ్ చేశారంటే, నదీ మార్గాన్ని ఎంచుకుందాం. నదీ మార్గం ఎంచుకోవడం వల్ల మనకు ముంపు ఉండదు, పునరావాసం ఉండదు. ఆల్రెడీ 3 కట్టినటువంటి పెద్ద రిజర్వాయర్లు ఉన్నాయి. తర్వాత వాటిలో రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దాంతో పాటు అదనంగా మనకు కృష్ణానది రిజువనేట్ అవుతుంది, సజీవం అవుతుంది. కృష్ణానది సజీవం అవడంతో పాటు చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి, మత్స్య సంపద పెరుగుతుంది, తర్వాత టూరిజంకి అవకాశం వస్తుంది, దేశీయ నౌకాయానానికి అవకాశం ఏర్పడుతుందనే ఒక ప్రపోజల్ తోటి వాళ్ళు పెట్టారు. దాంట్లో ఏముంటుందంటే, ఆల్రెడీ పోలవరం నుంచి రైట్ కెనాల్ తవ్వినది కాబట్టి కొంత దాన్ని అదనంగా ఎక్స్టెండ్ చేసుకోవడానికి లేదా వైడెన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడి నుంచి పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ నీళ్ళు తీసుకురావడం, ఎగువన ఇక పై నుంచి కృష్ణా బ్యారేజ్ నుంచి పైకి తీసుకుపోవాలి కాబట్టి మధ్యలో ఒక వైకుంఠపురం అనే బ్యారేజ్ ని ప్రపోజ్ చేశారు. ఆ బ్యారేజ్ ఎత్తిపోస్తారు. అక్కడ నుంచి పులిచింతలకు నీళ్లు పోతాయి. పులిచింతల నుంచి నీళ్లు నాగార్జున సాగర్ టేల్ పాండ్కి వెళ్తాయి. టేల్ పాండ్ లో ఆల్రెడీ మనకు రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. సో రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్ ద్వారా నాగార్జున సాగర్ కి ఎత్తిపోస్తారు. అక్కడ కూడా మళ్ళీ రివర్సిబుల్ పంపింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అక్కడ నుంచి శ్రీశైలం ఎత్తిపోస్తారు. శ్రీశైలం వెళ్ళిన తర్వాత వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు రాయలసీమకు తీసుకుపోవచ్చు. అంటే శ్రీశైలంలో మాకు కూడా 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి పాలమురంగాడి డిండి ప్రాజెక్ట్ ఉంది, తర్వాత కల్వకుర్తి ఉంది. ఎస్ఎల్బిసి టనల్ కనుక పూర్తయితే ఎస్ఎల్బిసి కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది. కాబట్టి అటు రాయలసీమకి నీళ్లు వెళ్తాయి శ్రీశైలం నుంచి, ఇటు తెలంగాణ ప్రాజెక్టులకు కూడా నీళ్లు అందుతాయి. ఇది ఒక అంశం. ఇక నాగార్జున సాగర్ నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా కోస్తాంధ్ర ప్రాంతాలకి నీళ్లు పోతాయి, నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా తెలంగాణ ప్రాంతాలకు నీళ్లు పోతాయి. అక్కడ నుంచి హైదరాబాద్ నగరానికి కూడా మంచి నీళ్లు అందుతాయి. కాబట్టి కృష్ణాలో ఉండే లోటుని భర్తీ చేయడానికి ఈ స్కీమ్ చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఖర్చు తక్కువ, పర్యావరణ హితం, ముంపు ఉండదు, పునరావాసం ఉండదు అనే కాన్సెప్ట్ తోటి ఇది తయారు చేసినాం. ఇది మేము అంటే మా తరపున, ఇంజనీర్ల తరపున, కేసీఆర్ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన స్కీమ్. దానికి ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ స్కీమ్ అనేది ఆంధ్ర ఇంజనీర్లు తయారు చేసి తీసుకొచ్చింది. అది దానికి తెలంగాణకి ఏం సంబంధం లేదు. అయితే దీంట్లో అంటే కేసీఆర్ హయాంలో పెట్టిన ప్రపోజల్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ప్రపోజల్ అమలు చేస్తే ఏపీ కృష్ణా జలాల్లో వాటాని వదులుకోవాలి అనే ఒక అంశం కూడా ఉంది అనేది ఒక ఆరోపణ. బనకచెరువులో ప్రమాదం ఉంది, కానీ దీంట్లో లేదు. దీంట్లో తెలంగాణ పార్టిసిపేట్ చేస్తుంది కదా. ఇప్పుడు నదీ మార్గం స్కీమ్ లో తెలంగాణ కూడా ఒక భాగస్వామిగా ఉంటది కాబట్టి, తెలంగాణకి గోదావరి జిల్లాల వాటా ఉంటది కాబట్టి ఆ సమస్య రాదు. బనకచెరువులో సమస్య వస్తుంది. బనకచెరువులో ఎందుకు సమస్య వస్తుందంటే తెలంగాణ దాంట్లో భాగస్వామి కాదు కాబట్టి. సో కృష్ణాలో గోదావరి అవార్డులో చాలా స్పష్టంగా ఇంతకుముందు నేను మొదట్లో చెప్పినట్టు 80 టీఎంసీలకు మించి మనం పోలవరం నుంచి కృష్ణా బేసిన్కి తరలిస్తే కనుక అదే రేషియోలో ఏదే 80లో 45:21:14 ఏదే రేషియో ఉందో అదే రేషియోలో 80 టీఎంసీకి మించి ఎంత నీళ్లు తీసుకుపోయినా అదే రేషియోలో మిగతా రాష్ట్రాలు, పై రాష్ట్రాలు వాటా అడగడానికి గోదావరి ట్రిబ్యునల్లోనే అవార్డు ఉంది. గోదావరి అవార్డులోనే ఆ ప్రొవిజన్ ఉంది, ఆ క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ప్రకారం 200 టీఎంసీలు వాళ్ళు తీసుకుపోతున్నారు కాబట్టి అందులో 112 టీఎంసీలు తెలంగాణకు వాటా అడిగే హక్కు ఉంది. అంటే ఇది గాలికి మాట్లాడతలేము. అవార్డు యొక్క ప్రొవిజన్స్ ని, అవార్డు యొక్క క్లాజ్ ని దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నమాట. అంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాకుండా దాంట్లో వాటా అడిగే హక్కు అనేది తెలంగాణకు ఉంటుందా? అందుకే అడుగుతున్నా కదా, భాగస్వామ్యం అయితే అడగం. నదీ మార్గం ద్వారా మీరు తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ భాగస్వామ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీ కట్టుకునే ప్రాజెక్ట్ అది వృధాగా పోయే జలాలు కాబట్టి దాంట్లో వాటా ఇవ్వమని అడగట్టే హక్కు అవార్డులో చెప్తున్న ముచ్చటనే అది. ఇప్పుడు 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి తరలించినప్పుడు మరి కర్ణాటక ఎంతో దూరం ఉంది కదండి, వాళ్ళకు 21 టీఎంసీలు ఇచ్చారు కదా. మహారాష్ట్ర ఇంకెక్కడో ఉంది కదా, 14 టీఎంసీలు ఇచ్చారు కదా. వాళ్ళు ఆల్రెడీ ఆ వాటా వాడుకుంటున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ 45 టీఎంసీ కేటాయించిండ్రు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వాడాలి? నాగార్జున సాగర్ ఎగువన వాడాలి వాటిని. ఇప్పుడు విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎగువన తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణ ఈ 45 టీఎంసీలు నాకు సంబంధించిన హక్కు ఉంది అని చెప్పి ఆ నీటిని పాలమూరు రంగారెడ్డి కేటాయించుకుని డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది.
సో అదే అవార్డు ప్రకారం ఇప్పుడు ఎట్లయితే 80 టీఎంసీలలో ఎగువ రాష్ట్రాలు వాటాను పొందినాయో అదే అవార్డులో అనెక్సర్ సి క్లాస్ 7F ప్రకారం క్లాస్ ఏలో ఇది ఉంది 80 టీఎంసీకి సంబంధించిన క్లాస్ ఉంది. అదే 7F లో 80 టీఎంసీకి మించి ఎంత నీళ్లు తీసుకుపోయినా పోలవరం నుంచి కృష్ణా బేసిన్కి తరలించే అందులో కూడా ఎగువ రాష్ట్రాలు నీటిని కోరుతాయి. ఇదంతా దీనికి చరిత్ర ఏంటంటే తాము ఎక్కువ నీటిని కాంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా మాకు కృష్ణా కేటాయింపులో అన్యాయం జరిగింది కాబట్టి మీకు గోదావరి జలాలు తరలించకపోయే వెసులుబాటు ఉంది కాబట్టి ఆ గోదావరి నీళ్ళని వాడుకోండి, కృష్ణాలో సేవింగ్స్ ఉంటాయి మాకు ఇవ్వండి అనేది ఒక చర్చ బచావత్ చిహ్నంలో పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఇవన్నీ వచ్చినాయి, ప్రొవిజన్స్ వచ్చినాయి. మీకు గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాత కృష్ణాలో అవసరం లేదు కదా, ఇంకా గోదావరి నీళ్ళు మీరు తరలించకపోయిన తర్వాత కృష్ణాలో మిగులు ఉంటుంది కదా, ఆ మిగులుని మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? దే ఆర్ ద గ్రేటర్ కాంట్రిబ్యూటర్స్ టు కృష్ణా రివర్. వాళ్ళకి అన్యాయం జరిగింది, కేటాయింపులు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ఈ రకమైన పోరాటం చేసి ఈ పోలవరం యొక్క ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆ ఒప్పందం ప్రకారం అడుగుతారు. అన్నిటికన్నా అంటే చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు గోదావరి దీంట్లో చివరి రాష్ట్రంగా ఉంది, అక్కడి నుంచే సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వైఫల్యం ఎవరిది? మామూలుగా తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోలేకపోవటం వల్ల నీటిని వాడుకోలేకపోతుందా, లేకపోతే మేము వాడుకుంటా అనే దాన్ని ఇప్పుడు అక్కడి నుంచి వాటర్ అయితే ఇవ్వటం ఉండదు కదా తెలంగాణకి. ఏపీలో కట్టిన ప్రాజెక్టు నుంచి తెలంగాణకి వాటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండదు. కానీ ఇప్పుడు కట్టుకోలేకపోవటం వల్లే కదా వైఫల్యం. కాదు, ఇప్పుడు వానాకాలంలో వచ్చే వరదని ఏ ప్రాజెక్టులు ఆపలేవండి, ఏ ప్రాజెక్టులు ఆపలేవు, అవి సముద్రంలోకి పోయేటివే. కాకపోతే అక్టోబర్ నుంచి ఏవైతే ప్రవాహాలు వస్తాయో మనకు అక్టోబర్ లో కూడా లోయర్ గోదావరిలో పైన ఏమి ఉండవు. లోయర్ గోదావరి అంటే ప్రణయిత, ఇంద్రావతి, శబరి కలిసిన తర్వాత వచ్చే ప్రవాహాల్లో గణనీయమైన ప్రవాహాలు మనకు నవంబర్, డిసెంబర్ దాకా కూడా ఉంటాయి. ఆ నీటిలో తెలంగాణ తన వాటాను కోరుతున్నది. ఆ నీటిలో వాటర్ ప్రవాహాలు ఇప్పుడు గోదావరిలో ప్రతి సంవత్సరము వానాకాలం 4 నెలలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో 20 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తాయి. ఎవరు ఆపుతారండి? ఆపలేరు కదా, అవి పోతాయి, అవి ఎట్లా పోయేటి. అక్టోబర్ నుంచి వచ్చే ప్రవాహాలకు సంబంధించిన సమస్యనే ఇక్కడ చర్చనీయాంశం. వానాకాలం 4 నెలల్లో ఉండే నీళ్లు కావు. అప్పుడు కూడా మనం ఎంత వీలైతే అంత లిఫ్ట్ చేసుకొని పెట్టుకునే అవకాశం ఉన్నది. బట్ ఎంత నువ్వు లిఫ్ట్ చేసుకున్నా కూడా, ఎంత మనం లిఫ్ట్ చేసుకున్నా కూడా సముద్రంలోకి 100 టీఎంసీలు 1000 టీఎంసీలు వెళ్ళిపోతానే ఉంటాయి. నీరు ఎప్పుడు మనకు ఇష్యూ అవుతుందంటే అక్టోబర్ నుంచి వచ్చే ప్రవాహాలు. అక్టోబర్ నుంచి సెప్టెంబర్, డిసెంబర్ దాకా లేదా జనవరి దాకా వచ్చే ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మన రెండు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులకు సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. దాని మీద మన చర్చ జరగాలి, రెండు రాష్ట్రాలు అంగీకారానికి రావాలనేదే తెలంగాణ కోరుకుంటున్నది. సరే, వరద జలాల సంగతి అట్టుంచినా కూడా మిగతా నికర జలాలను కూడా సరిగ్గా వాడుకోవటం లేదు కదా. ఒక్క నిమిషం, టేలెంట్ స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ మీరు ఇంతకుముందు చెప్తున్నారు. చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కి వరద జలాలని లేదా వాట్ ఎవర్ ఏ జలాలు వచ్చినా కూడా వాడుకునే హక్కు ఉంది అని అంటున్నారు కదా. మళ్ళా ఇక్కడ కృష్ణా వాడికి గోదావరికి వాడికి తేడా ఉంది. కృష్ణాలో చాలా స్పష్టంగా నికర జలాలు పంచిన తర్వాత 2060 టీఎంసీల నికర జలాలను పంచిన తర్వాత దానికంటే ఎంత నీరు ఎక్కువ వచ్చినా కూడా చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కి ఈ నీటిని వాడుకునే స్వేచ్ఛను కల్పించారు. హక్కుని ఇవ్వలేదు, స్వేచ్ఛనికి లిబర్టీ ఇచ్చారు. లిబర్టీ అండ్ రైట్ అనేది వేరు. రైట్ ఇవ్వకుండా లిబర్టీని మాత్రమే ఇచ్చారు. ఆ లిబర్టీని ఆధారం చేసుకునే మనకు కృష్ణాలో చాలా వరద జలాల మీద ఆధారపడిన ప్రాజెక్టులు వచ్చినాయి. తెలుగంగ, తర్వాత వెలిగొండ, ఇటువంటి. తెలంగాణలో కూడా పాలమూరు రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు ఇవన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా వీటికి రైట్స్ లేవు. కేవలం వరద జలాలను వినియోగించుకోవడానికి బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే స్వేచ్ఛను ఇచ్చిందో ఆ స్వేచ్ఛ ఆధారంగా వాటిని కట్టారు. కానీ గోదావరి దగ్గరకు వచ్చేటప్పటికి ఇటువంటి స్వేచ్ఛ ఏది లేదండి. ఇటువంటి ఏది స్వేచ్ఛ కృష్ణా వార్డులో మాత్రమే ఇటువంటి ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు అంటే చివరి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కి అన్ని హక్కులు చివరి రాష్ట్రంగా ఇచ్చింది, స్వేచ్ఛ ఇచ్చింది ఓన్లీ కృష్ణా జలాలకు మాత్రమే. కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ కి ఆ స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు దాన్ని బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వ్యతిరేకించింది కదా. బ్రజేష్ కుమార్ దాన్ని రద్దు చేసేసింది, స్వేచ్ఛను కూడా తీసిపడేసింది. 75% డిపెండబుల్ వాటర్ కి ఎగువన ఎంత వచ్చినా కూడా వాటిని కూడా రెండు విభాగాలు చేసింది. 65% డిపెండబుల్ yield కింద
43 టీఎంసీలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. తర్వాత 50% యావరేజ్ డిపెండబుల్ వాటర్ని ఒక 150 టీఎంసీలు కేటాయించింది క్యారీ ఓవర్ స్టోరేజ్ గా. అట్లా మొత్తం మీద 811 టీఎంసీలు ఇప్పుడు 1004 టీఎంసీలుగా పెరిగింది. అది ఎందుకు పెరిగిందంటే ఈ వరద జలాలను కూడా బ్రిటిష్ మట్టిమల్ పనిచేసింది. కాబట్టి బచావత్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ కూడా ఇప్పుడు లేదు. బచావత్ ఇచ్చినట్టు స్వేచ్ఛ కూడా కృష్ణా జలాల్లో లేదు, అది రద్దు అయిపోయింది. కాకపోతే ఇప్పుడు అది అమల్లోకి రాలేదు కాబట్టి, సుప్రీంకోర్టు స్టే వల్ల అది అమల్లోకి రాలేదు కాబట్టి అది కూడా రద్దు అయినట్టే లెక్క. ఒకవేళ అది అమల్లోకి వస్తే ఏ స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో వరద జలాన్ని వాడుకునే స్వేచ్ఛ కూడా రద్దు అయిపోతుంది. కృష్ణాలో లోటు ఇంకా పెరిగే అవకాశం ఎందుకున్నదంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమల్లోకి వస్తే కనుక కర్ణాటక ఆల్మట్టి డ్యామ్ ఎత్తుని 519 మీటర్ల నుంచి 524 మీటర్ల వరకు పెంచుకునే హక్కు ఉంది. దానికి ఆల్రెడీ వచ్చింది, అవర్లో ఉంది. సో 524 మీటర్ల దగ్గర వాడు స్టోర్ చేసుకునే నీటి పరిమాణం ఎంత అంటే 250 టీఎంసీలు. ఇప్పుడు 519 దగ్గర 130 టీఎంసీల కెపాసిటీ ఉంది దానికి. సో 524 కనుక పెంచే ప్రొవిజన్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది కనుక వాడు ఇంకొక 120 టీఎంసీలు స్టోర్ చేసుకుంటాడు. మొత్తం 250 టీఎంసీలు అక్కడ స్టోర్ అవుతాయి. కాబట్టి ఆ ఆల్మట్టి నిండి మళ్ళీ నారాయణపూర్ నిండి కిందికి రావాలంటే మనకి నీళ్ళు వచ్చే ఒక దుర్భరమైన పరిస్థితి ఏర్పడుతుంది. లోటు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కావడానికి లేదా తెలంగాణలోకి ఎంటర్ కావడానికి చాలా కాలం వేచి చూడవలసి వస్తుంది. ఇప్పుడే ఆగస్టు దాకా మనకు నాగార్జున సాగర్ నీళ్ళు వస్తలేవు. అక్కడ ఆల్మట్టి పెరిగింది అనుకోండి, ఇంకింత లోటు పెరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కేసీఆర్కి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఈ లోటుని భర్తీ చేయడానికి మనం గోదావరి జలాన్ని 2 రాష్ట్రాలు కూర్చొని అమికేబుల్ గా మనం వాడుకుందాము, 2 రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఉండే వాడుకుందాం అనే ప్రపోజల్ తీసుకొచ్చాడు. అందులో భాగంగానే నదీ మార్గాన్ని ఆయన ఎంచుకున్నాడు. నిపుణులుగా మీరు అంటే ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలని మీరు సూచిస్తా చెప్పండి. ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు కావాలండి. ఇది విభజన చట్టంలో ఉన్న ప్రొవిజన్, అది చట్టం చెప్తున్న విషయం. అపెక్స్ కౌన్సిల్లో పెట్టాలి. అపెక్స్ కౌన్సిల్లో పెట్టిన తర్వాత తెలంగాణ తరపు నుంచి వచ్చిన డిమాండ్స్ ని సానుకూలంగా పరిశీలించాలి. ఏంటిది 960 టీఎంసీల నీటి వాటాని ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తుందా లేదా ఒకటి. ఎందుకంటే అది ఉమ్మడి రాష్ట్రం కేటాయించిన వాటా కాబట్టి దాని మీద స్పష్టత ఇవ్వాలి. రెండవ అంశం వరద జలాల్లో అంటే ఈ 968 టీఎంసీలకు అదనంగా సముద్రంలోకి పోయే నీటిలో వరద జలాల్లో తెలంగాణకి వాటా ఉందా లేదా అనే అంశం మీద స్పష్టత రావాలి. మూడవది కృష్ణా గోదావరి అవార్డుల ప్రకారం పోలవరం నుంచి కృష్ణా బేసిన్ కి నీళ్లు కనుక తరలిస్తే ఆ నీటిలో పై రాష్ట్రాలు వాటా అడిగే హక్కు ఉంది. కాబట్టి 45 టీఎంసీలు తెలంగాణకు దక్కుతాయా లేవా? ఎందుకంటే ఈ నాగార్జున ఎగువన నీటిని వాడాలి కాబట్టి 45 టీఎంసీలు తెలంగాణ హక్కుని కోరుతున్నది. రెండవది అంతకు మించి నీటిని తీసుకుపోతే కూడా ఎగువ రాష్ట్రాలు వాటాను కోరుతాయి. కాబట్టి 200 టీఎంసీలలో తెలంగాణ వాటా కోరుతున్నది. 112 టీఎంసీలు ఇస్తారా లేదా? ఈ అంశాల మీద అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరగాలి. మూడవ అంశం ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సగం పైసలు అంటే 40,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు 40,000 కోట్లు తెలంగాణకి ప్రయోజనకారిగా ఉండే ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కావాలి కదా. మేము అడుగుతున్నాం, ఇది కూడా పరిశీలించండి. మా తెలంగాణ ఇంజనీర్లు ప్రవేశపెట్టినటువంటి నదీ మార్గం స్కీమ్ కూడా ఎగ్జామిన్ చేయండి, సాధ్యాసాధ్యాలు పరిశీలించండి. ఆ ఒక్క స్కీమ్ ని మాత్రమే పరిశీలించే బదులు ఏం ప్రపోజ్ చేస్తుంది పరిశీలించాలి కదా. అంటే ఇప్పుడు కేంద్రంలో ఉన్నారంటే పొలిటికల్ సిచ్యువేషన్ వీటన్నిటిని ఆధారంగా ఇప్పుడు ఈ బనకచర్ల మీద ముందుగా వెళ్తుంది అనే పరిస్థితి అయితే క్లియర్ గా అర్థమవుతోంది ఏపీ. కాబట్టి దానికి కేంద్ర సపోర్ట్ ఫండింగ్ అంతా కూడా కొంత వస్తుంది. వాళ్ళు కూడా చేసి మొత్తం 70,000 కోట్లతో అవగొట్టారు. దీన్ని న్యాయ పోరాట పరంగా తెలంగాణ ఆపగలుగుతుందా? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత దాంట్లో న్యాయం జరగకపోతే న్యాయ పోరాటం తప్పనిసరి అవుతుంది. అపెక్స్ కౌన్సిల్లో కనుక చర్చ జరిగి సానుకూలత వ్యక్తమైతే ఏముండదు. సానుకూలంగా వ్యక్తమైందా, సానుకూలంగా చర్చ జరిగిందా లేదా, అందులో తెలంగాణ ప్రయోజనాలకు తెలంగాణ హక్కులకి స్థిరీకరణ వచ్చిందా లేదా, ఒప్పుదల వచ్చిందా లేదా, దాన్ని చూసే ఫర్దర్ గా న్యాయ పోరాటం చేయవలసి ఉంటుందా చేయకూడదా అనేది తెలుస్తుంది. అయితే ఫస్ట్ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే విభజన చట్టం ప్రకారం ఏదైనా కొత్త ప్రాజెక్టు టేకప్ చేసినప్పుడు ఏ రాష్ట్రమైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా అపెక్స్ కౌన్సిల్లో చర్చకు పెట్టాల్సిందే.
పెట్టాల్సింది. చంద్రబాబు నాయుడుకి సోయి ఉంది, స్పృహ ఉంది, లేదని కాదు, సోయి ఉంది. ఎందుకంటే ఆయన లేఖలు రాశాడు కాబట్టి, తెలంగాణకు లేఖలు రాశాడు ఆయన కాబట్టి, ఆ స్పృహ ఉన్న వ్యక్తి కాబట్టి అపెక్స్ కౌన్సిల్ పెట్టమని అడగాలి కదా. ఆయన పెట్టకపోయినా, ఆయన అడగకపోయినా కేంద్ర ప్రభుత్వం అడగాలి కదా, కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలి కదా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా కేసీఆర్ హయాంలో కాళేశ్వరం కట్టినప్పుడు కూడా ఇలాంటివి ఏమి అనుమతుల ముందు తీసుకోకుండా అంతా కూడా చేసింది అని ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి కదా. అది కొత్త ప్రాజెక్ట్ కానే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అది కొత్త ప్రాజెక్ట్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ప్రాణిత చేవేళ్ల ప్రాజెక్టు కొనసాగింపు మాత్రమే. కొద్దిపాటి రీఇంజనీరింగ్ జరిగింది అంతే తప్ప అది పాత ప్రాజెక్టు కొనసాగింపు అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ ఒప్పుకున్నది. కాబట్టి దాన్ని అపెక్స్ కౌన్సిల్ పెట్టవలసిన అవసరమే లేకుండే. దానికి ఆల్రెడీ అనుమతులు ఇచ్చేసింది కదా, కేంద్ర ప్రభుత్వమే అనుమతులు ఇచ్చేసింది. కాబట్టి అది ఏది కొత్త ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు కాదు ఏమంటారు, బనకచర్ల కూడా ఇంతకు ముందు అంటే ఎన్టీఆర్ హయాంలోనే కొంత ఆలోచన చేశారు అనేది వస్తుంది. దాని మీద మీకు ఐడియా లేదు. ఇక్కడ ఎటువంటి చర్చ 2019లో తప్పితే ఎప్పుడు కూడా చర్చ రాలేదు. 2019లో చర్చలు ముగిసిపోయిన తర్వాత అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు, మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు ఏమనంటే దీన్ని బనకచర్ల అనలేదు, గోదావరి పెన్నా లింక్ ప్రాజెక్ట్ అన్నారు. గోదావరి పెన్నా లింక్ ప్రాజెక్ట్ అనే పేరుతోటి దాన్ని రంగంలోకి తీసుకొచ్చిండ్రు. కానీ అది ఆయన దానికంటే మించి రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆయన హయాంలో అది ముందుకు సాగలేదు. డిపిఆర్ చేశారు, వ్యాప్కోస్ కి డిపిఆర్ తయారు చేయమని అడిగారు, వాళ్ళు డిపిఆర్ తయారు చేసి ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకుండా బనకచర్ల మన పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ మీద ఎక్కువ దృష్టి పెట్టి దాని మీద పనులు ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే పోలవరం బనకచర్ల లింక్ గా దాన్ని మార్చి కొత్త ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాడు. కానీ ఇవేవి కూడా గతంలో ఎప్పుడు చర్చకు రాలేదు. ఇది బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్. కంపల్సరీగా చర్చకు పెట్టాల్సింది అపెక్స్ కౌన్సిల్లో. అపెక్స్ కౌన్సిల్ చర్చకు పెట్టి తెలంగాణకు సంబంధించిన అనుమానాలు, తెలంగాణ హక్కులకు సంబంధించిన అంశాలు చర్చకు పెట్టి వాటి మీద క్లారిటీ ఇచ్చి వాళ్ళు ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకుపెడితే ఎవరికి అభ్యంతరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. దీని బనకచర్ల మీద అసలు ఉన్న డౌట్లు ఏంటి, తెలంగాణ చేయాల్సిందేంటి, ఆంధ్రప్రదేశ్ చేయాల్సిందేంటి, ట్రిబ్యునల్లో మొత్తం కూడా చర్చించిన తరువాతే దీన్ని ముందుకు సాగాలి అనేది చక్కగా వివరించారు. ఇది ఓన్లీ కేవలం తెలంగాణ జలవనరుల హక్కులకు సంబంధించిన అంశంగా దీన్ని చూడాలి తప్పితే మేము బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం అని కాదు, గుడ్డిగా వ్యతిరేకించడం లేదు. మా హక్కుల స్థిరీకరణ మొదలు జరగాలి, అది మా కోరిక. ఓకే, థ్యాంక్ యూ.